ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు దివంగత కామ్రేడ్ తారక్నాథ్ 20వ వర్ధంతి సందర్భంగా సబ్బవరం ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇద్దరు అనాథ బాలులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఇక్కడి ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రీజనల్ సెక్రటరీ పైల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ దివంగత యూనియన్ నేత కామ్రేడ్ తారక్నాథ్కు ఘనంగా నివాళులర్పించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇటీవల సబ్బవరం మండలం పెదగొల్లలపాలెం దళితవాడలో నూకరాజు కనకమ్మ అనే భార్య భర్తలు అనారోగ్యంతో మృతి చెందారు అని తెలిపారు. దీంతో ఆస్తిపాస్తులు లేకుండా వారి మగపిల్లలు ఇద్దరు అనాథలుగా మారిన వైనాన్ని మీడియా ద్వారా తెలుసుకొని ఆ సహాయానికి తమ ఉద్యోగుల సంఘం ముందుకు వచ్చామన్నారు. వారి పేర్లతో బ్యాంకులో అకౌంట్లు తెరిచి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మగపిల్లలు ఒక గురుకుల పాఠశాల, మరొకరు నంగినారపాడు హైస్కూల్లో చదువుతున్నట్లు ప్రసాదరావు తెలిపారు. పెదగొల్లలపాలెం విలేజ్కి సంబంధించినటువంటి చందా నూకరాజు, అదేవిధంగా చందా కనక అనే ఆమె గత నెలలో పరమపదించడం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన రెండో కుమారుడు, మొదటి కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్లో ఉన్నాడు. రెండో కుమారుడు జడ్పీ హై స్కూల్లో చదువుతున్నాడు. వీరికి జిందాబాద్ 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 కామ్రేడ్ చంద్ర జిందాబాద్ 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 కామ్రేడ్ చంద్ర జిందాబాద్ 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 కామ్రేడ్ చంద్ర జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్, రాజమహేంద్రవరం మాడ్యూల్, అనకాపల్లి రీజనల్ సెక్రటరీ, అదేవిధంగా ఎన్సీబీఈ రీజనల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివంగత నేత, కార్మిక నేత, కీర్తిశేషులు కామ్రేడ్ తారక్నాథ్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మా యొక్క అధినాయకులు జనరల్ సెక్రటరీ యుఓబియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ జిల్లా మొత్తం కూడా, అనకాపల్లి జిల్లా మొత్తం అన్ని బ్రాంచెస్లో ప్రతి విలేజ్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సబ్బవరంలో మా యొక్క మీడియా ప్రతినిధులు అయితేనేమి వాళ్ళ పిల్లలకి ఈరోజు మా వంతు సహకారంగా మేము ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వారికి బట్టలు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఇది మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మీడియా వారు బయటికి తీసుకురావడం చాలా ఆనందదాయకం. అందువల్ల మీడియా వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే 4th ఎస్టేట్ అనేది సమాజానికి ఈరోజు కావాల్సింది. యథార్థ గాథల్ని, అదేవిధంగా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు అవి బయటికి తీసుకొస్తే చేతనైతే సహాయం మనసున్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. అదేవిధంగా ఈరోజు